మరో వీడియోతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మళ్లీ వార్తలోకి ఎక్కింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని తేల్చి చెప్పింది. తాను బయటకొచ్చి అరవ శ్రీధర్ గురించి చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేదని వాపోయింది. ఇక తప్పు చేసిన అరవ శ్రీధర్ క్రికెట్ ఆడుకుంటున్నాడని, మోసపోయిన తాను మాత్రం పిచ్చిదానిలా తిరుగుతున్నానని పేర్కొంది. తాను బయటకొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు పెట్టి నెల రోజులు పూర్తవుతుందని చెప్పిన బాధిత మహిళ ఈ నెల రోజుల్లో తనకు ఎలాంటి న్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేసింది. నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి ఈ నెల రోజుల్లో నాకు ఏం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి అడుగుతుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేదే లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్విచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత